మన యొక్క గ్రామ చిత్రపటం ఇది. వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామం అంటే వనరులు ఏంటి, ఆ వనరుల్ని మనం ఉపాధి హామీ ద్వారా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, తద్వారా మన యొక్క జీవన ప్రమాణ స్థాయిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చిత్రం ఇది. మన గ్రామంలో అమ్మ వినండి, మన గ్రామం మన భూభాగం ఏదైతే ఉందో, మన రెవెన్యూ పరిధి ఏదైతే ఉందో, ఈ రెవెన్యూ పరిధిలో సుమారుగా 28 పంట కాలువలు అనేవి ఉన్నాయి. పెద్ద యొక్క 15 పంట కాలువలు, చిన్న ఒక 13 పంట కాలువలు కలుపుకుంటే మొత్తం 28 పంట కాలువలు మన రెవెన్యూ భూభాగంలో ఉన్నాయి. ఆ 28 పంట కాలువలని మనం ప్రతి ఏటా కూడా ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకుంటాం. అంటే ఆ 28 పంట కాలువలని కూడా ఆ పంట కాలువలన్నీ 1500 మీటర్లు ఉన్నాయి, 1300 మీటర్లు ఉన్నాయి. సరాసరిగా ఒక 1300 మీటర్ల పొడవుతో ఒక 2 మీటర్ల వెడల్పు, 1 అడుగు లోతుతో మనం పనిచేసుకుంటే మనకున్నటువంటి ఈ 28 కాలువలకి సంబంధించి ఒక 21,580 క్యూబిక్ మీటర్ల వరకు పని అనేది మనం చేసుకోవచ్చు. తద్వారా అన్ని క్యూబిక్ మీటర్లు మనం పనిచేయడం ద్వారా మనకి 36,47,000 రూపాయల వరకు మనకి వేతనం అనేది రావడం అనేది జరుగుతుంది. దీంతో ఈ 36,46,000 రూపాయలకు సంబంధించి మన గ్రామంలో 380 కుటుంబాల వారు, జాబ్ కార్డ్ కుటుంబాల వారు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. ఈ 380 కుటుంబాల వారికి కూడా ఈ 28 కాలంలో మనం చెప్పుకున్నటువంటి ఈ కొలత ప్రమాణంగా మనం పనిచేసుకున్నట్లయితే కనుక ప్రతి కుటుంబానికి 35 రోజుల పని దినాలు తగ్గకుండా పని అనేది కల్పించబడుతుంది. అదేవిధంగా మన గ్రామాల్లో ఈ కాలువలతో పాటు అంటే 35 రోజులు కాలువల ద్వారా మనం లబ్ధి పొందితే మిగిలినటువంటి రోజులకు సంబంధించి మన గ్రామాల్లో ఇంకా ఉన్నటువంటి ఏదైతే 38 రకాలైనటువంటి డెల్టా ప్రాంతాల్లో చేసేటువంటి పనులు ఉన్నాయో ఆ పనుల్లో మరొక 4-3 రకాలైనటువంటి పనులు మనం గుర్తించుకోగలిగితే కనుక 35 రోజులు కాస్త ఇంకొక 30 రోజుల పని అనేది కల్పించుకోవడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. అంటే కాలువలతో పాటుగా మన గ్రామాల్లో ఉన్నటువంటి మిగిలిన వనరులను కూడా మనం గుర్తించుకుని వాటిని ప్లానింగ్ గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లానింగ్ గ్రామ సభల్లో మనం అందరం